గోరుచిక్కుడుకాయ అండి, ఇది పచ్చడి చేశాను. ఆ పచ్చడి కొంచెం తీసి పెరుగు కలిపాను. ఇది మరి దీని తయారీ ఎలాగో చూసేద్దామా? చలో. పచ్చిమిరపకాయలు వేపేసానండి. మనం ఉడకబెట్టుకున్నాం కదా, అవి కొంచెం వేడి చేస్తాను ఆయిల్లోని. ఒక 5 నిమిషాలు వేడి చేసి తీసేయటమేను. చట్నీకి వెళ్ళిపోదాం. ఇంకా పచ్చిమిరపకాయలు, వేపిన పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఫస్ట్ నేను కొంచెం చిన్నదే వేస్తాను, మామిడికాయ ముక్క చాలకపోతే అప్పుడు ఇది వేస్తాను. కొంచెమే కళ్ళుప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ ఫస్ట్ దంచేసుకోవాలి. చూసారండి, మనం ఇవన్నీ కచ్చాపచ్చా దంచేసుకున్నాము, మెత్తగా దంచకూడదు. ఏదైనా రోటి పచ్చడి టేస్ట్ రోటి పచ్చడేనండి. మనం ఇప్పుడు చిక్కుడుకాయలు వేపాం కదండి ఆయిల్లోని, ఇవి వేసేసుకొని దంచేసుకుందాం. ఇవి కూడా మామిడికాయ ముక్క వేసేస్తున్నానండి, పులుపు సరిపోలేదు. పచ్చడి రెడీ అయిపోయిందండి మనకి. ఇప్పుడు మనం పోపుకి వెళ్ళిపోదాం. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయి. కొంతమంది ఇష్టమైన వాళ్ళు పెరుగు కూడా వేసి పోపులో కలిపేసుకోవచ్చు. వద్దు అనుకున్న వాళ్ళు ఇదే అచ్చంగా పోపు పెట్టుకోవచ్చు. పొయ్యి మీద ఆయిల్ పెట్టేశానండి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, చిటికెడు పసుపు వేస్తానండి. కలర్ఫుల్గా బాగుంటుంది, హెల్త్కి కూడా మనకు మంచిది. దంపి పెట్టుకున్నాను ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అవి కూడా వేసేస్తున్నాను. ఇంగువ కూడా వేస్తానండి. చట్నీస్లోకి ఇంగువ బాగా టేస్ట్ ఉంటుంది. ఇంగువ వేసాను కదా, ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం. కరివేపాకు ఇలాగ తుంపేస్తే మంచి స్మెల్ వస్తుందండి. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ పచ్చడి ఇప్పుడు ఇలాగా వేసేసి కలిపేసుకున్నాం. గొచ్చుకుడికాయ పచ్చడి అండి. నేను దీంట్లో మళ్ళీ ఇంకొక స్పెషల్ చేస్తున్నాను చూడండి. దీంట్లో కొంచెం పెరిగేస్తానండి. అంటే మీ ఇంట్లో అందరూ తింటే ఎలాగా ఇష్టపడితే అలా చేసుకోండి. లేదు అంటే అచ్చంగా పెరుగు లేకుండానైనా తినొచ్చు. మనం పెరుగు కలుపుకొని కూడాను ఈ పచ్చడి తింటే చాలా బాగుంటుందండి. ఇంతే, గోరుచిక్కుడుకాయ పెరుగు పచ్చడి ఇది.